భారతదేశంలోని 140 కోట్ల ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా కొత్త చట్టాలు రూపొందించింది భారత ప్రభుత్వం. దానికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందిస్తూ ఇప్పటికే 6 లక్షలకు పైగా ట్రైనింగ్ శిక్షణ ఇప్పించి కొత్త తరంతోటి కొత్త జనరేషన్కి కూడా శిక్షల పట్ల అలాగే శిక్షా స్మృతి పట్ల అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా అంటే క్షేత్రస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగానే ప్రస్తుతానికి మనం వరంగల్లో ఉన్నాము. ఈ కార్యక్రమాలకు అంటే ఈ శిక్షా స్మృతులు ఏ విధంగా పనిచేస్తాయి, దీనికి సంబంధించి ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమిషనర్లకు అలాగే న్యాయ నిపుణులకు న్యాయవాదులకు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకంటే శిక్షా స్మృతుల పట్ల శిక్షల పట్ల ఒక నేరాలకు సంబంధించినటువంటి కనీస అవగాహన ఉంటేనే ఒక పూర్తి స్థాయి న్యాయం జరిగే విధంగా ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి మనం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వరంగల్ గారు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారు గురించి ఒకసారి బ్రీఫ్గా నేను పరిచయం చేస్తాను. ఇప్పటికీ వారు వృత్తిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి 4 డెత్లు అలాగే 30 లైఫ్లు ఇక్కడ లైఫ్ జీవిత కారాగార శిక్ష యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. ప్రస్తుతానికి ఇప్పటికీ సమవర్తిగా ఉంటూ జిల్లాలో ఉన్నటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగే విధంగా అనేక కేసులు వాదించి ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా అనేక చర్యలు వారు తీసుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మొదలైనటువంటి వారి ప్రస్థానం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికి వరంగల్లో విధులు నిర్వర్తిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి అంటే రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారుల నుండి ఇప్పటికే 16 ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఎక్కడ ఓటమి ఎరగని ఒక ధీరుడిగా నిలబడుతూ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలబడుతున్నటువంటి మోకిల సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారు ప్రస్తుతానికి వరంగల్ కోర్టులో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు భారత కొత్త చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి లాంటి చట్టాలు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ లాంటి వాటికి దానికి వాటి ప్లేస్లో ఇవి కొత్తగా వచ్చినట్టు చెప్పి అంటున్నారు. అసలు చాలామందికి ఈ చట్టాల మీద అవగాహన అనేది లేక అనేక తప్పులకు పాల్పడుతుంటారు. ఉన్నటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయలేక అనేక దుశ్చర్యలకు కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం సార్. అయితే ఈ వచ్చిన కొత్త చట్టాలు అసలు ఏ ఉద్దేశంతో వచ్చాయి, అసలు కొత్త చట్టాలు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటారా? గతంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త చట్టాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? మనందరికి తెలిసిన విషయమే 3 కొత్త చట్టాలు మన పార్లమెంటు డిసెంబర్ 25, 2023 రోజు ఆమోదించి అవి భారతీయ నాగరిక సురక్ష సమితి 2023 మన కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను రీప్లేస్ చేసింది. అండ్ భారతీయ సాక్ష్య అధినియం 2023 ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను రీప్లేస్ చేసింది. భారతీయ న్యాయ సంహిత 2023 ఐపీసీ కోడ్ను రీప్లేస్ చేసింది. ఇవన్నీ ఆల్రెడీ 1 జూలై 2024 నుంచి త్రూఅవుట్ ద కంట్రీ అమల్లోకి వచ్చాయి. వీటి ప్రాముఖ్యత ఏంటిదంటే ఈ 3 చట్టాలు ఒక 100-150 సంవత్సరాల కింద వచ్చిన చట్టాలను రీప్లేస్ చేసుకుంటూ ఈ 3 చట్టాలు వచ్చాయి. ఈ 3 చట్టాలు కూడా ది ఆనరబుల్ పార్లమెంటు వేరియస్ లా కమిషన్ రిపోర్ట్ అండ్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ అండ్ ద జడ్జిమెంట్ ఇచ్చినట్టు ది ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవన్నీ స్క్రూటినైజ్ చేసిన తర్వాతని ఈ చట్టాలని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఆ చట్టాలు ఇప్పుడు మీరు భారతీయ నాగరిక సురక్ష సమితి 2023 సిఆర్పిసి దాంట్లో ప్రాముఖ్యత ఏంటంటే మనం డే బై డే టెక్నాలజీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ టెక్నాలజీని అడ్వాంటేజ్ తీసుకొని త్రూ టెక్నాలజీ ఇన్వెస్టిగేషన్ చేయాలని, ఆ ప్రాసిక్యూషన్ త్రూ టెక్నాలజీ చేయాలని, ఎవిడెన్స్ కూడా కోర్టులో టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకొని ఎవిడెన్స్ రికార్డ్ చేయాలని, అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత త్వరితగతిన ఛార్జ్షీట్లో వేయాలని, ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రాసిక్యూషన్ కూడా ఒక టైం లోపల ప్రాసిక్యూషన్ చేయాలని, అండ్ జడ్జిమెంట్స్ కూడా త్వరితగతిలో ప్రొనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ భారతీయ నాగరిక సురక్ష సమితి 2023 ఎనాక్ట్ అయింది. సో ఇంతకుముందు ఒకసారి కేసు అయితే ఇట్ టేక్స్ 3-4 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి టైం లైన్ పెట్టారు. ఒకసారి కంప్లైంట్ వస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంత లోపల ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ వేయాలి. ఒకసారి ఛార్జ్షీట్ వేసినాక ప్రాసిక్యూషన్ కూడా ఇంత టైం లోపల కంప్లీట్ చేయాలి. ప్రాసిక్యూషన్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టు కూడా ఈ టైంలో జడ్జిమెంట్ ఇవ్వాలి. అంటే ఈ 3 చట్టాల ముఖ్య ఉద్దేశం అంటే ఒక విక్టిమ్కు అఫెన్స్ జరిగినప్పుడు
ఆ చట్టం తొందరగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ 3 చట్టాలు రాబడినాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక 90 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్‌షీట్ వేయాలి. కోర్టు కూడా అంత అడ్జర్న్మెంట్ ఇవ్వకుండా త్వరితగతిన ట్రయల్ చేయాలి, జడ్జిమెంట్కి ఇవ్వాలి. ఇంకా భారతీయ నాగరిక సురక్ష సమితిలో మంచి ఉద్దేశంతో తెచ్చింది ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్. ఒక మనిషి మీద ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్స్ నా మీద ఇక్కడ వరంగల్లో జరిగింది, నేను హైదరాబాద్ పోయి కూడా ఇక్కడికి పోలీస్ స్టేషన్కు నేను కంప్లైంట్ ఆన్లైన్లో కూడా ఇంతకుముందు ఆ వెసులుబాటు లేకుండే. నా మీద ఎవరి మీద నేను అఫెన్స్ జరిగితే వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ ఏమైనా భయాందోళన ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితికి విక్టిమ్ వచ్చేటప్పుడు విక్టిమ్ ఎక్కడి నుంచైనా ఆ పోలీస్ స్టేషన్కు త్రూ వాట్సాప్ ఆర్ మెయిల్ ఆ కంప్లైంట్ పంపించే అవకాశాలు ఈ చట్టం విక్టిమ్కు కలిగించింది. సో ప్రొటెక్షన్, విక్టిమ్ న్యాయం జరగాలి, న్యాయంతో పాటు ప్రొటెక్షన్ ఉండాలి, ఆ ప్రొటెక్షన్ కూడా అతి తొందరగా ఉండాలి. కాబట్టి ఏ విక్టిమ్ అయినా ఎవరి మీదైనా అఫెన్స్ జరిగినప్పుడు ఎక్కడి నుంచైనా కంప్లైంట్ ఆ పోలీస్ స్టేషన్ పంపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో హైదరాబాద్లో అఫెన్స్ జరిగింది ఒకరి మీద, హైదరాబాద్ పోవాలంటే భయం అవుతుంది ఆ విక్టిమ్. సో ఆ విక్టిమ్ వరంగల్ సంబంధించిన వాళ్ళు, ఆ విక్టిమ్ వరంగల్లో కూర్చొని ఈ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అఫెన్స్ ఇక్కడ జరగలేదు అని రిఫ్యూజ్ చేయడానికి లేదు, ఆ కంప్లైంట్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేసి అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కు ఆ ఎఫ్ఐఆర్ పంపాలి. సో అంటే ఎంతైనా ఈ చట్టాలు విక్టిమ్ ఓరియంటెడ్, ఎక్కడి నుంచైనా ఎక్కడ అఫెన్స్ జరిగినా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఆ కంప్లైంట్ కూడా డైరెక్ట్గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, వెళ్ళలేని పరిస్థితిలో ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కూడా కంప్లైంట్ పంపొచ్చు. సో అదొకటి. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టెక్నాలజీ యూజ్ చేసి ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలి. ఇంతవరకు ఓన్లీ మనం ఓరల్ ఎవిడెన్స్ రికార్డ్ చేయడం అది కానీ ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి కూడా, ఎందుకు ఒకసారి టెక్నాలజీతో ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పుడు మనం కోర్టులో వేసినప్పుడు ఇట్ ప్రూవ్స్ ది జెన్యూనిటీ. కాబట్టి ఈ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ది టెక్నాలజీని అడ్వాంటేజ్ తీసుకొని చాలా సెక్షన్లు పార్లమెంటు వారు ఈ కొత్త చట్టాల్లో పెట్టారు. ఓకే, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ఇది కూడా మనం ప్రాధాన్యత ఉన్నటువంటి మూడులలో ఇవి 3 ప్రాధాన్యమే. ఈ భారతీయ న్యాయ సంహితకు సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పినల్ కోడ్ను రీప్లేస్ చేస్తుంది. అంటే భారతీయ న్యాయ సంహిత ఉద్దేశం ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ సెక్షన్ల కింద అతడు నేరం చేశారు అని కోర్టులో ఛార్జ్షీట్ వేస్తారు. అప్పుడు ప్రాసిక్యూషన్ వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని మెయిన్ కోర్టులో ప్రూవ్ చేయాలి. ఈ సెక్షన్ల కింద అంటే భారతీయ న్యాయ సంహిత, ఇంతకుముందు ఇండియన్ పినల్ కోడ్ అంటాము, ఇప్పుడేమో భారతీయ న్యాయ సంహిత 2003 అంటే అందులో ఓన్లీ పినల్ ప్రొవిజన్స్ మాత్రం ఉంటాయి. ఎవరైనా అఫెన్స్ చేస్తే ఆ చట్టం కింద వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేస్తారు. వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ను ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే తప్పకుండా ఆయన శిక్ష పడుతుంది. దాంట్లో కొన్ని 12 సెక్షన్లు కొత్తగా వచ్చాయి. ఏంటిది, ఇంతకుముందు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వాడుకుంటే కూడా ఇప్పుడు సెక్షన్ 69 ప్రకారం అఫెన్సు. అండ్ చిన్నపిల్లల్ని అంటే చిన్నపిల్లలు అంటే డెఫినేషన్కి వచ్చారు, వీలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలు ఇప్పుడు. సో అలాంటి ఏజ్ ఉన్న పిల్లల్ని ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవడం కానీ లేబర్ కోసం పెట్టుకోవడం కానీ ఆ చిన్న పిల్లలు ఎంకరేజ్ చేసి అఫెన్స్ చేయించడం కూడా ఇప్పుడు కూడా అఫెన్స్, అది కొత్తగా చట్టం తీసుకొచ్చారు. అండ్ ఈ చట్టంలో ఆర్గనైజ్డ్ క్రైమ్కి, టెర్రరిస్ట్ యాక్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. పర్సన్స్ రిసైడింగ్ ఇండియా, పర్సన్స్ రిసైడింగ్ అవుట్ సైడ్, ఇన్స్టిగేట్ టు ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ది కంట్రీ రిలేటింగ్ టు లా అండ్ ఆర్డర్ ఆర్ ది ఎకనామిక్ అఫెన్స్, ఎలాంటిదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిస్ట్ యాక్ట్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈ చట్టంలో. సో ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే వేరే దేశంలో అయినా ఉండొచ్చు, ఈ దేశంలో అయినా కూడా ఈ శాంతి భద్రతలకు సంబంధించిన ఇండియన్ సెక్యూరిటీకి ఏదైనా జరిగితే వాళ్ళు చాలా స్ట్రింజెంట్గా ఈ పినల్ ప్రొవిజన్ పెట్టారు. అందులో కాకుండా ఇంతకుముందు అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అఫెన్స్, ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద అఫెన్స్ ఉంటాయి. ఇప్పుడు అది తీసేసి ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ని నువ్వు ఆ పని చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అని పబ్లిక్ సర్వెంట్ను బెదిరించే ప్రయత్నం చేస్తే ఆ బెదిరించిన వ్యక్తికి అఫెన్స్గా ఇప్పుడు కొత్త చట్టంలో తీసుకొచ్చారు. సో అదొకటి. ఇంకొకటి కొత్త చట్టం అందులో ఈ భారతీయ న్యాయ సంహితలో ఏం పెట్టారంటే
ఇంతఫోర్ 304A అని ఉండే ఇండియన్ పెనల్ కోడ్. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్తో ఎవరైనా రోడ్డు మీద చంపేసిపోతే ఓన్లీ 2 years పనిష్మెంట్ ఉండే. ఇప్పుడు 106 అనే కొత్త భారతీయ న్యాయ సన్నిధిలో ఏం పెట్టారంటే ఆ 2 సంవత్సరాలని 5 సంవత్సరాలుగా చేశారు. ఎవరైనా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్తో డ్రైవ్ చేసి ఎవరైనా మరణానికి కారణమైతే దాన్ని 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలుగా పెంచారు. మళ్ళీ ఇంకేం చేశారంటే ఎవరైనా ఇంతకుముందు లేనటువంటి కొత్త సెక్షన్ పెట్టారంటే ఎవరైనా యాక్సిడెంట్ చేసి చంపేసి పోలీసులకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండే అక్కడ నుంచి పారిపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష చేశారు. ఇప్పుడు వితౌట్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు యాక్సిడెంట్ చేసినప్పుడు ఇట్ ఈస్ యువర్ బౌండ్ అండ్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్. ఇన్ఫార్మ్ ఇట్ అండ్ ట్రైన్ అంటారు దాన్ని, అంటే కొట్టేసి వెళ్ళిపోవడం. సో ఇప్పుడు నువ్వు అక్కడ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్. చెప్పకుండా వెళ్ళిపోతే అది 10 years పనిష్మెంట్గా, సివియర్ పనిష్మెంట్గా వాళ్ళు ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు. అదే కాకుండా ఎవరైనా మెడికల్ అఫీషియల్స్ నెగ్లిజెన్స్తో ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా తప్పు ప్రూవ్ అయితే 2 సంవత్సరాల పనిష్మెంట్గా ఆ సెక్షన్ హాస్పిటల్లో కొన్ని. సో ఇలాంటి కొన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చి పెట్టారు. అందులో ఇంకొక చట్టం ఏం చేశారంటే చిన్నపిల్లల మీద ఫోక్స్ ఆఫెన్సెస్ జరిగినప్పుడు వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయొద్దు. సోషల్ మీడియాలో కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చేస్తే ఇంతకుముందు 228Aలో పనిష్మెంట్ ఉండే. ఇప్పుడు సెక్షన్ 73 అని కొత్తగా వచ్చింది. ఎవరైనా చిన్నపిల్లల మీద కేసు అయినప్పుడు కోర్టులో ఆ కోర్టు పర్మిషన్ తీసుకోకుండా టెలికాస్ట్ కానీ పబ్లికేషన్ చేస్తే కానీ అఫెన్స్ అవుతుంది అని కొత్త చట్టం తీసుకొచ్చారు. సో ఇప్పుడు తీసేసిన ఎంట్రీ అడల్టరీ అఫెన్స్ కాదని, ఇంతకుముందు 497 కింద అడల్టరీ అంటే పనిష్మెంట్ ఉండే అది, బట్ ఇప్పుడు ఆ 497 తీసేశారు. అన్యాచురల్ సెక్స్ అఫెన్స్ ఉండే అది తీసేశారు. సెడిషన్ 124A ఉండే అది డిలీట్ చేశారు. థర్డ్ 310, 311 సెక్షన్స్ డిలీట్ చేశారు. సో 12 సెక్షన్స్ తీసేసి కొత్తగా 12 సెక్షన్లు తెచ్చారు. అందులో చాలా స్ట్రింజెంట్గా ఇంతకుముందు ఒక 5-6 మెంబర్స్ ఇన్ యాజిటేషన్లో ఒక అన్లాఫుల్ అంటే ఒక యాజిటేషన్ జరుగుతుంటుంది, అక్కడ 5-6 మందిని కలిసి ఒకరిని చంపేస్తారు యాజిటేషన్. ఇంతకుముందు అలాంటి ప్రొవిజన్ లేకుండా ఇప్పుడు ఆ ప్రొవిజన్ చాలా స్ట్రిక్ట్గా లైఫ్ ఆర్ డెత్ ఉంది. అలా చేస్తే ఇప్పుడు ఏదైనా ధర్నా జరుగుతుంది ఆర్ మాబ్ వైలెన్స్ జరుగుతుంది, అక్కడ ఎవరైనా చంపేస్తే నౌ ఇట్ ఈస్ అ సీరియస్ అఫెన్స్. అది కొత్తగా ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇలాంటి కొత్త చట్టాలు అండ్ సెక్షన్ 48 ప్రకారం ఏంటంటే ఎవరైనా భారతదేశం అవతల ఉండి అక్కడ ఉండి మన వాళ్ళైనా పర్వాలేదు వేరే దేశస్తులైనా సరే అక్కడుండి ఇక్కడ ఎవరితోటైనా అఫెన్స్ చేస్తే ఈ అఫెన్స్ ఎవరైతే చేసిండ్రో ఆయనకైతే శిక్ష పడుతుందో అక్కడ ఉన్న చేసే వాళ్ళకు కూడా అంత శిక్ష కొత్తగా సెక్షన్ 48 ఇన్కార్పొరేట్ చేశారు భారతీయ న్యాయ సమితి 2023, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ఇండియన్ పినల్ కోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి కొన్ని అంటే బయట దేశంలో బ్రిటన్లో వండుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రేరేపించారు. సో ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అయితే చేశారో వీళ్ళు ఏ విధంగా అయితే ప్రాసిక్యూషన్ శిక్షకంలో వీళ్ళకి పడ్డంత ఈక్వలెంట్ కూడా వాళ్ళకి పడే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ బయటి దేశం నుంచి మన దగ్గర సెక్యూరిటీ ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఇలాంటి ప్రొటెక్షన్ మన దేశ రక్షణ కోసం ఇలాంటి ప్రొటెక్షన్ సెక్షన్ వాళ్ళు రేపటి నాడు మేము మాకు వేరే దేశంలో ఉన్నాం, మేము ఇక్కడ జరిగింది మాకు సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. ఓకే సార్, ఇప్పుడు BNSSతో పాటు కూడా కొత్తగా BSA ఇది ఏది రీప్లేస్ చేస్తుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సార్. భారతీయ సాక్ష్య అధినియం 2023 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ను రీప్లేస్ చేసుకుంటూ మన 1 July 2024 నుంచి అమల్లోకి వచ్చింది. భారతీయ సాక్ష్య అధినియం 2023 యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సాక్ష్యాలు కలెక్ట్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాక్ష్యాలు కలెక్ట్ చేసినటువంటిది కోర్టులో వేసినప్పుడు ఆ కోర్టులో ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఆ కేసును ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంది, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను రీప్లేస్ చేసి భారతీయ సాక్ష్య అధినియం 2023 తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2020లో వచ్చింది, 2000లో వచ్చింది. సో గివింగ్ ఇన్ ఇంపార్టెన్స్ టు ది టెక్నాలజీ. సో దానికి అనుగుణంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అమెండ్మెంట్ వచ్చింది, సెక్షన్ 65A అండ్ సెక్షన్ 65B. అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇస్ ఎ సెకండరీ ఎవిడెన్స్ ఉండే దాంట్లో. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వేస్తే కోర్టులో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అఫెన్స్ జరిగేటప్పుడు వీడియో తీస్తారు, ఆ వీడియోని మనం కోర్టులో వేసినప్పుడు ఇట్ ఈస్ ఎ సెకండరీ ఎవిడెన్స్గా ఉండేది. అందులో సెక్షన్ 65A అండ్ సెక్షన్ 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో
భారతీయ సాక్ష్య అధినియం 2023లో మెడికల్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఒకసారి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఆ నేరం నిరూపణ చేయడానికి ఏదైనా ఎలక్ట్రానిక్ మోడ్లో ఎవిడెన్స్ ఉండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టులో వేసి దానికి అనుగుణంగా 63B సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకొని ఆర్ 65B ఈక్వలెంట్ టు కోర్టులో వేస్తే ఇట్ ఈస్ డీమ్ టు బి ఏ ప్రైమరీ ఎవిడెన్స్. ఇంతకుముందేమో సెకండరీ ఎవిడెన్స్ ఉండేది. ఇట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్ టు కన్సిడర్. ఇప్పుడు ఒకసారి ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఈ కొత్త చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే వీడియోగ్రాఫ్స్ ఎనీథింగ్ త్రూ ఆన్లైన్ ఎనీ ఎవిడెన్స్ రికార్డెడ్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిజిటల్ ఎవిడెన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఎందుకంటే కంట్రీలో కానీ వరల్డ్లో కానీ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. మొత్తం ఎనీ కమ్యూనికేషన్ ఎనీ అఫెన్స్ మేజర్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ త్రూ ఎలక్ట్రానిక్. దేర్ఫోర్ టు అది అడ్వాంటేజ్ తీసుకోవడం రావడానికి మెయిన్గా ఈ భారతీయ సాక్ష్య అధినియం 2023లో పార్లమెంటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కు చాలా ప్రాధాన్యతనిచ్చి ఎవరైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆర్ ఎనీ విక్టిమ్ ఆర్ ఎనీ కంప్లైంట్ ఏదైనా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అది రిట్రీవ్ చేసి కోర్టులో వేస్తే ఇట్ ఈస్ నౌ బెస్ట్ ఎవిడెన్స్. Man may lie, Okay. but the electronic evidence which is produced before the court may not lie. సో మనం ఆ ప్రొసీజర్ని కరెక్ట్గా ప్రూవ్ చేసి మనం కోర్టులో వేస్తే ఇప్పుడు 1 జూలై 2024 తర్వాత ఈ చట్టం ప్రకారం సెక్షన్ 57 భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ఎవిడెన్స్. సార్ మీరు గతంలో ఈ ప్రణయ్ అమృత కేసు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండి చాలా అద్భుతంగా అంటే ఒక దేశం యావత్తు కూడా ఈ కేసు వైపు చూసినటువంటి సందర్భం అది. అటువంటప్పుడు నేరస్తులకు బెయిల్ రాకుండా మీరు బాధితులకు న్యాయం జరిగే విధంగా మీరు తీసుకున్నటువంటి ఇనిషియేషను చాలా చర్చనీయాంశమైంది. చాలా చర్చనీయాంశంతో పాటు ప్రశంసలు కూడా మీరు అందుకున్నారు. దీనికి సంబంధించి మీరు మీ డైరెక్టర్ గారితో కూడా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. చాలా గొప్ప అనుభూతిగా చాలామంది చెప్తుంటారు. కింది స్థాయి న్యాయవాదులు కూడా ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ లాగా చెప్తున్నారు. ప్లస్ అటువంటి అప్పుడు వరంగల్లో జరిగిన సంఘటనలు కూడా కొన్ని మనం చెప్పుకుందాం, ఎందుకంటే సందర్భం కాబట్టి. ఈ 9 నెలల చిన్నారిపై అత్యాచారం హత్య కేసులో కూడా నిందితుడికి 28 రోజుల్లోనే శిక్ష పడేటట్టు చేశారు. మరో కేసులో 9 మంది హత్య కేసులకు సంబంధించి ఒకేసారి 9 మంది హత్య కేసు జరిగినటువంటి సందర్భంలో 7 నెలల్లోనే వాళ్లకు శిక్ష జరిగే విధంగా చేశారు. ఇది ఎందుకంటే ఎందుకు విని మనం రిజెంబ్లింగ్ చేయాల్సి వచ్చిందంటే ఈ టైం బౌండ్ అనేది ఇప్పుడు కొత్త చట్టాల్లో వచ్చిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఈ కేసులను వాదించినటువంటి సివియారిటీకి గతంలో ఉన్నటువంటి దానికి ఒకవేళ అటువంటి సంఘటనలే ఇప్పుడు కొత్త చట్టాల ద్వారా చేయబోతే మీకు ఎట్లాంటి న్యాయవాదులకు కానీ ఎలాంటి వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంది? బాధితులకు ఎంత సత్వర న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ యాక్ట్స్ అండ్ దిస్ యాక్ట్స్? ఇంతకుముందు చట్టాల్లో కూడా బాధితులకు త్వరగా న్యాయం చేయాలని ఆ చట్టంలో కూడా పొందుపరిచాయి. నేను అక్కడ అమృత ప్రణయ్ కేసులో 6 years బ్యాక్ త్రూఅవుట్ ద స్టేట్ అండ్ ద కంట్రీలో సెన్సేషనల్ అయింది. అప్పుడు నేను అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నల్గొండలో పనిచేస్తున్నాను. అప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ పోలీస్ దానికి ఒక ప్రతిష్టాత్మకంగా ఆ కేసు తీసుకొని సక్సెస్ఫుల్గా బాగా చాలా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేశారు, మంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. దానికి అనుగుణంగా నేను విక్టిమ్ తరఫున నల్గొండ కోర్టులో వాదించాను. సక్సెస్ఫుల్లో అక్యూజ్డ్కి బెయిల్ రాకుండా చేశాం. తర్వాత ఇక్కడ 9 months బేబీ అయితే బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ చేశారు కాబట్టి ఆ కేసులో కూడా ఇక్కడ వరంగల్ పోలీస్ చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతి సాక్ష్యాన్ని కలెక్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేయడం వల్ల ఆ కేసు కూడా త్రూఅవుట్ ద స్టేట్ సెన్సేషనల్ అయింది. కాబట్టి మేము కోర్టు వారిని రిక్వెస్ట్ చేసి తొందరగా మ్యాటర్ను డిస్పోజ్ చేయమన్నప్పుడు పోలీసు వారు అతి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. ఎఫ్ఐఆర్ అఫెన్స్ జరిగిన 48 రోజుల్లో అమ్మాయికి న్యాయం జరిగింది, అతనికి ఉరిశిక్ష పడేట్టుగా జరిగింది. ఇంకో కేసు ఒక అక్యూజ్ 9 మందిని చంపేసి బాయిలేశారు ఇక్కడ గుజ్జిగుంటలో. అప్పుడు కోవిడ్ టైం నడుస్తుంది. సో మేము హైకోర్టు సర్క్యులర్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ కోవిడ్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా ఆనరబుల్ గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన సర్క్యులర్ కండిషన్స్ ఫాలో అవుతూ అఫెన్స్ జరిగిన 7 నెలల లోపనే అతడు నేరం చేశారని నిరూపించాం, అతనికి ఉరి శిక్ష పడింది. కాబట్టి ఇప్పుడున్న చట్టాల్లో ప్రతి స్టేజ్కు టైం డిసైడ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ 90 రోజులు చేయాలి, కోర్టు ప్రాసిక్యూషన్ ఎన్ని రోజులు చేయాలి, అండ్ జడ్జిమెంట్ ఎన్ని రోజులు ఇవ్వాలి.
అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 year లోపల ఒక విక్టిమ్కు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ చట్టంతో. ఇంతకు ముందు కూడా ఉండే, కానీ ఇప్పుడేమో డిసైడ్ చేశారు ఇన్ని రోజులని ఇలాంటి ఈ ప్రొసీడింగ్ కంప్లీట్ చేయాలి, ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, ఈ ఎంక్వైరీ ఇన్ని రోజులు, ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్ ప్రిస్క్రైబ్ చేశారు. సో ఆ టైం లైన్ ప్రకారమే స్టేక్ హోల్డర్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిస్పెన్సేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆ విధంగా అనుగుణంగా వేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే, ఒకసారి ఎవరైనా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పుడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే, ఆ ఆ విక్టిమ్కు ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషను ఎక్కడి వరకు ఉంది అని ఆ అఫెన్స్ రిజిస్టర్ అయిన 90 రోజుల లోపల ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఆ కంప్లైంట్కు చెప్పాలి. ఏమని, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, నీ కేసులో రిజల్ట్ ఏంది, ఏం జరిగింది అనేది ఆ ఎఫ్ఐఆర్ డేట్ నుంచి 90 రోజుల లోపల ఆ పోలీస్ ఆఫీసరు ఆ కంప్లైంట్ కానీ విక్టిమ్ కానీ స్టేటస్ ఇన్ఫార్మ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ ప్రతి ఎవ్రీ మూమెంట్ ప్రతి విషయము విక్టిమ్ కానీ కంప్లైంట్ కానీ 90 రోజుల లోపల పోలీస్ ఆఫీసర్ ఆ విక్టిమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు కంప్లైంట్ విక్టిమ్ పోలీస్ స్టేషన్కి పోయి మా కేసు ఏం జరుగుతుంది, ఎక్కడ ఉంది అనే అవకాశం ఉంది. బట్ ఈ చట్టంలో పోలీస్ ఆఫీసరే విక్టిమ్కు ఇన్ఫార్మ్ చేయాలి. ఇంకొకటి, ఎవరైనా విక్టిమ్ ఉమెన్ ఉంటే పోలీస్ ఆఫీసర్ విక్టిమ్ ఇంటికి వెళ్ళే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. విక్టిమ్ ఉమెన్ అయినప్పుడు, సీనియర్ సిటిజన్ అయినప్పుడు, ఇల్నెస్తో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసరే వాళ్ళ ఇంటికి వెళ్ళి రికార్డ్ చేయాలి. మన ఎన్నికల్లో కూడా ఎవరైతే ఇంటి దగ్గర నుండి కదలలేని వాళ్ళు ఉంటే అక్కడ ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే వెసులుబాటు కల్పించినట్టుగా ఎవరైతే పోలీస్ స్టేషన్కి రాని సిచ్యువేషన్లో ఉంటే ఈ పోలీసు అధికారులే వెళ్ళి రికార్డ్ చేసుకునే ఇప్పుడు ఇలాంటి ఈ కొత్త చట్టంలో ఎవరైనా ఉమెన్ కేసెస్లో మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాలి, అక్కడే రికార్డ్ చేయాలి. ఇంకా వేరే సీనియర్ సిటిజన్స్ కానీ రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసరే వాళ్ళ ఇంటికి వెళ్ళి రికార్డ్ చేయాలి. ఇంక ఈ చట్టంలో ఇంకా కొత్త వెసులుబాటు ఏంటంటే, ఎవరైనా అఫీషియల్ ఆర్ ఏ పర్సన్ కోర్టుకు ఏదైనా ఇప్పుడు ఛార్జ్షీట్ వేసినప్పుడు విట్నెస్ కానీ విక్టిమ్ కానీ కోర్టుకు వచ్చి సాక్ష్యం చేయాలి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, ఇక్కడ రాలేని పరిస్థితి, రాలేనందువల్ల కోర్టు అడ్జర్న్మెంట్ చేస్తుంది, డిలే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం వెసులుబాటు ఇచ్చారంటే, నేనున్న ప్రదేశం నుంచే త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ ఎవిడెన్స్ రికార్డ్ చేసే అవకాశం దీంట్లో వచ్చింది. దీనివల్ల అడ్జర్న్మెంట్ కాదు, అంటే వాయిదాలు పడవు, కొద్దిగా తొందర సత్వరం. ఎక్కడుంటే నేను అక్కడ నుంచి నేను డాక్టర్ కానీ, ఇప్పుడు మర్డర్ కేసులో డాక్టర్ పిఎంఏ చేస్తాడు, ఆయన ఈ రోజు కేసు డేట్ ఉన్నప్పుడు ఆయనకి ఇంకా బిజీ ఉంటుంది, రాలేకపోతాడు. సో అలాంటి వల్ల ఒక ఇయర్స్ టుగెదర్ డిలే అవుతుంది. కాబట్టి ప్రతి సాక్ష్యం ఎవరు ప్రైవేట్ వాళ్ళు కానీ, డాక్టర్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ, ఎఫ్ఎస్ఎల్ ఎక్స్పర్ట్ కానీ, ఎవరు అయినా సరే సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రావడానికి ఏదైనా డిఫికల్టీ ఉంటే ప్రాసిక్యూషన్ మేక్ ఎన్ అప్లికేషన్ చేసి పలానా ప్లేస్ నుంచి ఆయన ఎవిడెన్స్ రికార్డ్ చేయండి అనే అవకాశం దీంట్లో ఈ చట్టంలో పొందుపరిచారు. సో దీనివల్ల అడ్జర్న్మెంట్స్ కావు. ఓకే, ఇప్పుడు పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేచర్ కొంతమంది ఉంటుంది, అంటే యాజ్ యూజువల్గా నడుస్తున్నాయి చాలా వరకు పోలీస్ ఆఫీసుల వరకు వచ్చేసరికి. అటువంటప్పుడు నేను రెస్పాండ్ కాని పరిస్థితుల్లో, పోలీస్ అధికారులు కానీ రెస్పాండ్ కాని పరిస్థితుల్లో వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? తప్పకుండా. నాకు తెలిసిన వరకు ఇప్పుడు తెలంగాణ పోలీస్ కంట్రీలోనే మంచి పోలీస్ వ్యవస్థగా కేసును ట్రేస్ అవుట్ చేయడం, ట్రూత్ను ఫైండ్ అవుట్ చేయడం, ఎఫెక్టివ్గా అక్యూజ్ను ప్రాసిక్యూట్ చేయడంలో తెలంగాణ పోలీస్ ఎప్పటికైనా ముందుంది. వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విక్టిమ్ కానీ వాళ్ళు కానీ కోర్టు దృష్టికి తీసుకురావచ్చు, లేకుంటే సుపీరియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావచ్చు తప్పకుండా. కానీ మన తెలంగాణలో పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తున్నారు, మంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ ఎవిడెన్స్కి అనుగుణంగా మంచి పగడ్బందైన ఛార్జ్షీట్ వేస్తున్నారు. ఆ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రాసిక్యూటర్స్ కూడా కోర్టులో చాలా స్కిల్తో, మంచి అనుభవంతో ఆ కేసును ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి మన తెలంగాణలో కన్విక్షన్ రేట్ చాలా బాగుంది. ఓకే సార్, ఇప్పుడు మనం ఎందుకంటే కొన్ని దిశ లాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశం యావత్తు ఒకేసారి ఒక బర్నింగ్ సెన్సేషన్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు దుబాయ్ లాంటి చట్టాలు కఠినంగా అమలు చేస్తే తప్ప ఇలాంటి మూర్ఖులకు శిక్ష పడదు. దీన్ని ఎందుకంటే మన భారతీయ శిక్షలు చాలా లూజ్గా ఉన్నాయి, పూర్తి స్థాయి కఠినతరమైనటువంటి శిక్షలు లేవు. కాబట్టే ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశంగా వీళ్ళు భావిస్తున్నారు, ఇలా వెళ్ళి అలా రావచ్చు అన్నటువంటి ఒక ధీమాతో ఉంటున్నారు అన్నటువంటి వాదనలు కూడా వినబడ్డాయి. దుబాయ్లో అయితే ఏంటంటే పబ్లిక్గా కూడా వాళ్ళను ఊరు తీసేటువంటి అవకాశాలు కూడా చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం. అట్లాంటి చట్టాలు కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితే
నేరాలు చేయడానికే భయపడతారన్నటువంటి వాదనలు చాలాసార్లు విన్నాం. అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి కొత్త చట్టాలు దానికి ఏమైనా సిమిలర్గా ఉండేటువంటి అవకాశం ఉందా సార్? అంటే మన భారతీయ చట్టాలు బేస్డ్ ఆన్ అడ్వర్సోరియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అంటే ఏంది, మేం ప్రాసిక్యూషన్ వాళ్ళు పలానా అక్యూజ్డ్ నేరం చేశాడు అని అన్నప్పుడు మేము ఆ నేరం చేసిందని మేము ప్రూవ్ చేయాలి. అక్యూజ్ సైలెంట్ స్పెక్టేటర్ మన వ్యవస్థలు, మన చట్టాల ప్రకారం మనం పలానా అక్యూజ్డ్ నేరం చేశాడు అని సాక్ష్యాలు మనమే ప్రొడ్యూస్ చేసి మనమే అఫెన్స్ జరిగినట్టు ప్రూవ్ చేస్తే తప్ప అతని శిక్ష బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. అక్కడనేమో ఈక్విటోరియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. అంటే ఒకసారి అక్యూజ్డ్ నేరం చేసిండు అని ఛార్జ్షీట్ వేసినప్పుడు అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేనని. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మన దగ్గరనేమో వీఆర్ ఇన్ అడ్వర్సోరియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఎవరైనా ఎవరి మీద అయినా నేరం ఆరోపణ చేసి ఛార్జ్షీట్ వేసినప్పుడు ఆ ప్రాసిక్యూషన్ మీద బర్డెన్ ఉంటుంది, ఆయన అఫెన్స్ చేశాడని. సార్ అక్కడనేమో ఈక్విటోరియల్, అక్కడ అక్యూజ్డ్ అఫెన్స్ చేశాడని ఛార్జ్షీట్ వేస్తే అక్యూజ్డ్ డిస్ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకే డిఫరెన్స్ ఉంది. కాబట్టి అలాంటి బట్ ఎనీవే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మంచిగా దెర్ ఈజ్ ఎ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ కన్విక్షన్ రేట్. పోలీస్ వ్యవస్థ అండ్ ఇప్పుడున్న చట్టాల ప్రకారం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ప్రతిదీ సీసీటీవీ ఫుటేజెస్, టెలిఫోన్ కన్వర్జేషన్, సో వీ కెన్ ఫిక్స్ ది అక్యూజ్. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు అంటే పాత చట్టాలు దాదాపు 95% ఎబో పాత చట్టాలకే పోలి ఉన్నాయి. కొత్త చట్టాల్లో పెద్ద కొత్తదనం ఏం లేదని చెప్పి అంటున్నారు. దీని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి చట్టాలు దాదాపు 67% పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని. ఇప్పుడు ఈ కొత్త చట్టాల వల్ల వీలైనంత తొందరగా ఈ విమర్శలకు సమాధానం చెప్తూ వీలైనంత తొందరగా చట్టాలు అంటే కేసులు పెండింగ్లో ఉండకుండా చూసేటువంటి అవకాశాలు ఎంత మేర ఉన్నాయి సార్? అంటే నా ప్రకారం ఈ కొత్త చట్టాల ప్రకారం ఎవరి మీదైనా అఫెన్స్ జరిగితే అతి తొందరగా జస్టిస్ అవకాశాలు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు టైం పెట్టారు, ప్రాసిక్యూషన్కు టైం పెట్టారు, అండ్ జడ్జిమెంట్కి కూడా టైం పెట్టారు. కాబట్టి ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ టైమింగ్స్. ఇంతకుముందు అవి లేకుండే. సో ఆయన టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు. మరి విట్నెస్లు ఎక్కడి నుంచైనా ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అడ్జర్న్మెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ జస్టిస్. సో ఈ చట్టాల ప్రకారం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మంచి నేరం ఎవరైతే చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకున్నటువంటి చట్టాలు ఈ చట్టాల ద్వారా ఆనరబుల్ పార్లమెంట్ పొందుపరిచారు. సార్ ఇంకోటి, ఈ ఎప్పుడైతే మన జూలై 1వ తారీఖు నుండి ఈ చట్టాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. దీన్ని చట్టాల్లో ఎలాంటి ఒక విశ్వసనీయత అది లేదు. దీన్ని ఒక బ్లాక్ డేగా మేము గుర్తిస్తామని చెప్పి పశ్చిమ బెంగాల్ లాంటి బార్ అసోసియేషన్ వాళ్ళు బహిష్కరించారు. అంటే దీన్ని ఒక బ్లాక్ డేగా చిత్రీకరిస్తూ దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళ ఆలోచన విధానంలో న్యాయం ఉందంటారా? ఏ ఉద్దేశంతో వాళ్ళు, ఎందుకంటే బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటుందంటే వాళ్లకు ఏదో లోపాలు కనిపించి ఉండాలి. అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్? బ్లాక్ డే గుర్తించాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే నా ప్రకారం వాళ్ళు ఏ ఇష్యూస్ మీద అలా డిక్లేర్ చేశారో, కానీ ఈ చట్టాల ప్రకారం సర్టన్గా అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్, అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్, అఫెన్సెస్ హూ కమిటెడ్ ది మర్డర్, ఎకనామిక్ అఫెన్సెస్, సైబర్ అఫెన్సెస్, అబ్యూచువల్ అఫెండర్ చేస్తే ఈ కొత్త చట్టాల ప్రకారం ఎట్లయినా తప్పించుకోవాలి. చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ వచ్చాయి. ఎవరైనా అఫెన్స్ ఉమెన్ మీద చేసి కానీ, చిల్డ్రన్ మీద చేసి కానీ, సైబర్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు ఆర్ టెర్రరిస్ట్ అటాక్స్ అలా చేసిన వాళ్ళు ఈ చట్టాల ప్రకారం అంత ఈజీగా తప్పించుకోలేరు. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ది సెక్షన్స్ దాంట్లో డ్రాప్ చేశారు. కాబట్టి ఎంతైనా ఇంప్రూవ్మెంట్ పాత చట్టాలకి ఈ చట్టాలకి. విక్టిమ్కు విక్టిమ్ ఓరియంటెడ్ చట్టాలు. అంటే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, ఎవరి బాధితునికైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకు పనిష్మెంట్ చేయడమే కాకుండా ఆ పనిష్మెంట్ త్వరితగతిగా వచ్చే విధంగా ఈ చట్టాలను పొందుపరిచారు. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాల్లో ఓవరాల్గా ఎన్ని యాక్ట్స్ అంటే న్యూ అమెండ్మెంట్స్ జరిగి ఉండేటువంటి అవకాశం ఉంది సార్? ఈ కొత్త చట్టాలు ఎన్ని టోటల్గా, ఇప్పుడు ఈ 3 కొత్త చట్టాలు వచ్చాయి కదా, అప్పటి నుండి ఎన్ని కొత్తగా దీన్ని చేర్చారు సార్? భారతీయ నాగరిక సురక్ష సమితి 2023 విచ్ ఇస్ రీప్లేసింగ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అందులో మొత్తం 83 సెక్షన్కు పనిష్మెంట్ ఫైన్ ఎన్హాన్స్ చేశారు. మరియు 33 సెక్షన్లకు గాను పనిష్మెంట్ ఇంక్రీజ్ చేశారు.
23 అందులో ఉన్నటువంటి 20 మొత్తం 23 సెక్షన్కి మినిమం సెంటెన్స్ చేశారు. ఓకే. సో అంత స్ట్రింజెంట్గా తీసుకొచ్చారు కాబట్టి తేడా ఉంది. 83 సెక్షన్స్కి పనిష్మెంట్ అది ఫైన్ అమౌంట్ ఎన్హాన్స్ చేశారు ఈ కొత్త చట్టంలో, ఐపీసీలో లేనటువంటిది. 33 సెక్షన్స్కు పనిష్మెంట్ ఎన్హాన్స్ చేశారు అండ్ టోటల్ 23 సెక్షన్స్కి మినిమం పనిష్మెంట్ పెట్టారు. సో తప్పకుండా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ తోటి వచ్చారు. అండ్ ఐపీసీలో కొత్త 12 సెక్షన్లను యాడ్ చేశారు. టెర్రరిస్ట్ యాక్ట్స్కి, ఉమెన్ అఫెన్సెస్కి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి, ఎకనామిక్స్ అఫెన్సెస్కి చాలా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఎవరైనా అఫెన్స్ చేయాలంటే భయపడే విధంగా అలాంటి ప్రొవిజన్స్ వచ్చాయి. కాబట్టి డెఫినెట్లీ దీస్ న్యూ లాస్ సర్టన్లీ విల్ గివ్ ఎ గ్రేట్ జస్టిస్ టు ద విక్టిమ్స్. ఓకే, ఓవరాల్గా సార్ ఇప్పుడు ఈ చట్టాలు అనేవి ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలకి, అలాగే దేశ రక్షణకు, సైబర్ క్రైమ్, అలాగే ఒక మాబ్ లాంటివి అంటే ఒక గ్యాంగ్ యాక్టివిటీస్ పాల్పడడం కానీ వీటిలలో ప్రాధాన్యత ఎక్కువగా అంటే మొత్తం ఈ 6 యాక్టివిటీస్ మేజర్గా తీసుకున్నట్టయితే దీంట్లో ఎక్కువగా ఈ చట్టాలు మహిళ ప్లస్ అలాగే చిన్నపిల్లలకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు సార్. తప్పకుండా అండి. ద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే అఫెన్సెస్ అగైన్స్ ఉమెన్, అఫెన్సెస్ అగైన్స్ చిల్డ్రన్, అఫెన్సెస్ అగైన్స్ హ్యూమన్ బాడీ అండ్ ది ఎకనామిక్స్ అఫెన్సెస్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ అబ్యూచువల్ ఎంబెండర్కు అండ్ ద ప్రాపర్టీ అఫెన్సెస్ అండ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చేస్తే కూడా వాళ్ళు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే కూడా ఇప్పుడు అఫెన్స్ కింద ట్రీట్ చేశారు. కాబట్టి ఈ 3 యాక్ట్లు ప్రతి ఆస్పెక్ట్ను టచ్ చేసుకుంటూ ప్రజెంట్లో ఉన్నటువంటి సినారియోని అనుగుణంగా తీసుకొని పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ఆ చట్టాలను రూపొందించారు. సార్ ఒకటి చిన్నది, ఎందుకంటే జనరల్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు యువత పెడదారిన పడుతుందన్నది అందరికీ తెలిసిందే. ఇంట్లో నుండి ఒక అమ్మాయి బయటికి వెళ్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకవేళ వచ్చినా ఎలా వస్తుందో తెలియదు. చాలా వరకు ఏంటంటే కొన్ని చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల వల్ల ఇక్కడ మిగిలినటువంటి కొంతమంది ఇప్పుడు ఓయో రూమ్ లాంటి వాటికి వెళ్ళి అంటే మనకు కొన్ని సుప్రీంకోర్టే కొన్ని మనకు మార్గదర్శకాలు జారీ చేసింది. మేజర్లు అయినటువంటి వాళ్ళు వివాహితులైనా సరే ప్లస్ వాళ్ళకు ఒకరికొకరు అభ్యంతరం లేనట్టయితే వీళ్ళు కలిసి సహజీవనం చేయొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఒక గొప్ప చర్చ జరిగింది. అయితే ఇట్లాంటివి వెసులుబాటు ఈ యువతకు కూడా కలిగినట్టు భావించవచ్చు సార్. ఒకవేళ దాన్ని ఎదుర్కోవాలంటే దేని ద్వారా ఎదుర్కొంటే బాగుంటుంది? చూడండి, ఆ వెసులుబాటు ఇందులో ఏం లేదు. ఎనీ అఫెన్స్ అగైన్స్ ఉమెన్స్ నౌ సీరియస్ అఫెన్స్. చిల్డ్రన్ పైన కావచ్చు, చిల్డ్రన్ మేల్ ఆర్ ఫీమేల్ 18 years లోపల అండ్ ఉమెన్ ఆఫ్ ఎనీ ఏజ్, ఎనీ అఫెన్సెస్ డెల్ట్ విత్ వెరీ సీరియస్లీ. అక్యూజ్డ్కి వెసులుబాటు అనేది ఈ చట్టాల్లో లేదు. అండ్ ఇంకా చిన్నపిల్లల మీద నేరం చేస్తే ఇంకా స్ట్రింజెంట్గా ఉంది. ఇట్ ఈస్ అక్యూజ్డ్ టు డిస్ప్రూవ్డ్. కాబట్టి అలాంటి వెసులుబాటు అక్యూజ్డ్ నేరం చేసి మోర్ పర్టికులర్గా చిల్డ్రన్ పైన అండ్ ఉమెన్ పైన నేరం చేసి తప్పించుకునే వెసులుబాటు మాత్రమే కొత్త చట్టాల్లో లేవు, చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి. ఓకే సార్, అయితే ఇప్పటివరకు ఒక చిన్న దీని మీద క్లారిటీ తీసుకుందాం. ఎందుకంటే మేజర్లు అయినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలు అంటే వాళ్ళ ఇద్దరికి ఇష్టము ఉండి ఇట్లా కుటుంబాలలో కూడా కలహాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే కల్పిస్తుంది. దాని మీద చాలా బాధితులు కూడా బయటికి వస్తున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. దీన్ని ఎట్లా మనం ఈ ఉన్నటువంటి చట్టాల ద్వారా దాన్ని ఆపచే అవకాశం ఉంటుందంటే సార్? అంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఉమెన్ అండ్ మేల్ ఇష్టపూర్వకంగా కలిసి ఉండడం నేరం కాదు. ఓకే. ఒక మేల్ ఆమెను బై ఫ్రాడ్లీ నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకుపోతే అఫెన్స్. ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే మాత్రం అఫెన్స్ కాదు. కానీ ఇష్టం ఏ విధంగా వచ్చింది, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ఇష్టంతో కలిసి ఉండి ఆమె మ్యారేజ్ చేసుకుంటాను ప్రామిస్ చేసినందుకు కలిసి ఉంటుంది. తర్వాత మ్యారేజ్ చేసుకోకుండా మిస్యూజ్ చేస్తే మాత్రం అఫెన్స్. ఓకే ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ ఉమెన్ అండ్ మేల్ ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే అఫెన్స్ కాదు. ఇష్టపూర్వకంగా కలిసినట్టు ఉంటుంది కానీ అక్కడ మేల్ ప్రామిస్ చేస్తాడు, నేను నీతో ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాను కలిసి ఉండి, తర్వాత ఆ ప్రామిస్ను ఫుల్ఫిల్ చేయకపోతే అఫెన్స్. ఓకే, అంటే ఇప్పటి వరకు మొన్న కూడా కొద్ది రోజుల క్రితం కూడా జరిగాయి సరే. ఎందుకంటే బాధితురాలు వెళ్ళి ఇప్పుడు ఎవరైతే మోసం చేస్తున్న వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాలు చేసిన సో ఇప్పుడు సెక్షన్ 69 ప్రకారం, సెక్షన్ 69 భారతీయ న్యాయ సంహిత ప్రకారం పెళ్లి చేసుకుంటానని చెప్పి కలిసి ఉండి పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు సీరియస్ అఫెన్స్, ఎవిడెన్స్ ఉంటాయి. ఓకే, సీరియస్ అఫెన్స్, 10 years పనిష్మెంట్. ఓకే సార్. సో ఎక్కడ లొసుగు అన్నట్టుగా లేదండి. ప్రతి యాంగిల్
ప్రతి ఆస్పెక్ట్ని, ప్రతి క్రైమ్ని దృష్టిలో పెట్టుకొని ఈ 3 చట్టాలు వచ్చాయి. ఓకే థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మొత్తానికైతే ఈ కొత్త చట్టాలు బిఎన్ఎస్ఎస్ అలాగే బిఎస్ఏ ఈ 3 చట్టాలు చాలా కొత్త ప్రాధాన్యత సంతరించుకున్నది. నేరం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి పకడ్బందీ ప్రణాళిక. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా ప్లస్ ఎవిడెన్స్ కనుక పర్ఫెక్ట్ ఉంటే తప్పించుకునేటువంటి వెసులుబాటు ఏది లేదు. గతంలో కంటే శిక్షలు చాలా కఠినంగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అలాగే మహిళలు, అలాగే దేశ సంరక్షణకు సంబంధించి కానీ, అలాగే ఒక వెబ్కి సంబంధించి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించి అంటే బ్లాక్మెయిల్ చేయడము, ఇటువంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. అటువంటప్పుడు తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదంటున్నారు. బయట దేశాల్లో ఉండి ఈ అంతర్గత దేశంలో ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రేరేపించినా కానీ దాన్ని కూడా తీవ్రంగా పరిగణించేటువంటి అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది. దీనికి దేశ సంరక్షణ దృష్టిలో కూడా పెట్టుకొని ఈ కేసుల్ని పటిష్టం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలన్నీ కొద్దిగా మారుస్తూ ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని కూడా కేసులలో కొత్త తరం కొత్త పుంతలు దొక్కే విధంగా కొంత మాడ్యూల్స్ చేసేటువంటి మాడిఫై చేసి చట్టాల్ని మరింత పటిష్టంగా చేశారని చెప్పి సత్యనారాయణ గారు చెప్తున్నారు. వరంగల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.